అబ్రహాము లోతు, అబ్రహాంతో పాటు లోతు వెళ్ళాడు. అబ్రహామును బట్టి లోతును కూడా దేవుడు బహుగా దీవించాడు. లోతుకు పశువులను, గొడ్లను, గొర్రెలను, మేకమందలను, దాసదాసీలను కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒకరోజు అబ్రహాం పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి కూడా కలహం జరిగింది. అప్పుడు లోతుని అబ్రహాం పిలిపించి అంటాడు, చూడు, మనం బంధువులమి, మరి మనం రక్త సంబంధికులమి, మరి మనము నివసిస్తున్నటువంటి ప్రదేశం అన్యజనుల ప్రదేశం కనుక దయచేసి నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరికి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, నువ్వే ఆలోచించమని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే సదోమ గోమర్రా వైపు చూశాడట. కన్నులెత్తి సదోమ గోమర్రా వైపు చూశాడు. అది ఎలా ఉందంటే నీరు కట్టిన తోట వలె, యెహోవా తోట వలె కనబడ్డదంట. అదేంటి? పాపం వల్ల కలిగే భ్రమ. చూడటానికి అది బాగుంది, నువ్వు ఒక పాపం చేస్తున్నావు, ఆ పాపం నీకు నచ్చింది. నచ్చినప్పుడు ఇక దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవేక, నువ్వు దేవుని ఆలోచన ఏంటో తెలుసుకోవేక నువ్వు, ఎందుకంటే ఆ పాపం నీకు నచ్చింది కాబట్టి. అది భ్రమ, అది నిన్ను నాశనానికి, అది నిన్ను నరకానికి నడిపిస్తూ ఉంటుంది. పాపం వల్ల కలిగే భ్రమలో నువ్వు బ్రతకవద్దు. పాపం చేసేవాడు తను తాను సమర్థించుకుంటాడు, తను తప్పు చేస్తున్నాడని ఒప్పుకోడు, సమర్థించుకుంటాడు, మూర్ఖంగా మాట్లాడతాడు. అందరు చేయట్లేదని నేనే చేశానా? అందరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. అందరూ అంటున్నారు, నేను అంటున్నాను. అని అడగట్లేదు, వీళ్ళని అడగట్లేదు. అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. నువ్వు సరి చేసుకునేది ఎక్కడ? అందరి గురించి దేవుడు నిన్ను అడగడు, నీ గురించి నిన్ను అడుగుతాడు. నువ్వు సరి చేసుకో. పాపముల వల్ల కలుగు భ్రమ చేత, పాపాలు మనుషులను ఆశలోకి పంపిస్తాయి. డబ్బు, శరీర కోరికలు, అధికారాలు, ఈ లోకంలో రకరకాలైనటువంటి భ్రమ. ఒకరోజు సాతానుడు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చమని చెప్పింది. మరలా సాతానుడు యేసు ప్రభుని ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి, నువ్వు నాకు సాగిలి పడి నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలన్నీ నీకు నేను ఇస్తానని చెప్పింది. మళ్ళీ దేవాలయం శిఖరం దగ్గరికి తీసుకెళ్ళి, నువ్వు అక్కడి నుంచి కిందకు దూకితే నిన్ను కాపాడటానికి దేవుడు దూతలను పంపిస్తాడని చెప్పింది. కానీ సాతాను యొక్క భ్రమలో యేసయ్య పడ్డాడా? సాతాను యొక్క భ్రమలో యేసయ్య పడ్డాడా? అలాగే మరి అవ్వబడింది, ఇది నిజమా? మీరు ఆ పండు తినకూడదా? తింటే ఏమైంది? తింటే మీరు కూడా దేవదూతల వలె ఉంటారని, దేవతల వలె ఉంటారని ఆ రోజు ఆ సాతానుడు అవ్వముని భ్రమ పెట్టింది.